హాయ్ ఫ్రెండ్స్, మరో బిగ్ బ్రేకింగ్ న్యూస్తో మీ ముందుకు రావడం జరిగింది. ఖచ్చితంగా నా వీడియోలు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు పర్సనల్గా కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను దానికి సంబంధించిన వీడియోలు కూడా చేయడం జరుగుతుంది. ఏదైతే ఇప్పుడు 2027 రాబోయే సంవత్సరం మరి పాదయాత్రల సంవత్సరం కాబోతుందా? అవును అంటే అవుననే వస్తుంది విశ్లేషణ నుంచి. ఎందుకంటే మరి 2027లో ఎందుకంటే 2028 నవంబర్లో మరి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, అలాగే 2029 మార్చ్ ఏప్రిల్‌లో మరి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో, సాధారణ ఎన్నికలు కూడా 2029లో ఉండటంతో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్‌లో, కేటీ రామారావు గారు మరి తెలంగాణలో మరి పాదయాత్రలకు మరి రూట్ మ్యాప్ ఖరారు చేసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే మరి తన పార్టీలోని కొంతమంది కీలక నేతలతో రూట్ మ్యాప్‌ను మరి తయారు చేసినట్లు కూడా సమాచారం. ఖచ్చితంగా మరి తెలంగాణ విషయానికొస్తే కేటీఆర్ గారు దాదాపు 119 నియోజకవర్గాల్లో 90కి పైగా నియోజకవర్గాలు టచ్ చేసేటట్లు రూట్ మ్యాప్‌ని సిద్ధం చేసినట్లు సమాచారం. ఏదైతే కేటీఆర్ గారు పాదయాత్ర చేస్తుంటే మరి కేసీఆర్ గారు మరి అక్కడ ఫామ్ హౌస్‌లో కూర్చొని రాబోయే 2029 ఎన్నికల్లో వ్యూహం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని కొట్టాలంటే ఖచ్చితంగా బలమైన వ్యూహంతో ఎళ్ళాలని, ఏదైతే ప్రజల్లో మరి గ్రౌండ్ లెవెల్‌లో కేటీఆర్ గారు తిరుగుతూ మరి వాటిపై మానిటర్ చేస్తూ కేసీఆర్ గారైతే తన వ్యూహాన్ని సిద్ధం చేసినట్లు సమాచారం. మొత్తానికి రాబోయే రోజుల్లో మరి ఒక యుద్ధాన్నే ప్రకటించబోతున్నట్లు కేటీ రామారావు గారు అయితే ప్రకటించారు. ఖచ్చితంగా 90కి పైగా నియోజకవర్గాలను టచ్ చేసి మరి ఆ రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం. మొత్తానికి కేటీఆర్ రామారావు గారు 2027 మరి జూలై నుంచి, అలాగే లేకపోతే ఆగస్టు నుంచి పాదయాత్రను మరి షురూ చేసే అవకాశం ఉందని కూడా పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీంతో మరి బీఆర్ఎస్ శ్రేణులకు నూతన ఉత్తేజం వస్తుందని పార్టీ వర్గాలు అయితే భావిస్తున్నారు. మొత్తానికి మరి కేటీ రామారావు గారు ఎప్పటి నుంచి పాదయాత్ర స్టార్ట్ చేస్తారో చూడాల్సిన అవసరం ఉంది. అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2027 మరి ప్లేనరీ తర్వాత, అంటే 2027 జూలైలో తన తండ్రి జయంతి మరి ఏదైతే 2, 3 తారీఖుల్లో మరి ఆ ప్లేనరీ తర్వాత ఏ క్షణమైన పాదయాత్రకు వెళ్ళే అవకాశం ఉందని ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది కీలక నేతార్థుల్లో రూట్ మ్యాప్ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దాదాపు 175 నియోజకవర్గాల్లో 130 నియోజకవర్గాల పైగా ఏదైతే 2019లో చేశారో సేమ్ అలానే మరి ప్రజా సంకల్ప యాత్ర 2 అని మరి నామ్ పెట్టి ఖచ్చితంగా మరి ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉందని, ఖచ్చితంగా ఇప్పటికే అభ్యర్థులను కూడా సిద్ధం చేసుకుంటున్నారని, ఏదైతే పాదయాత్రలో అభ్యర్థులను కూడా మరి నియోజకవర్గానికి 2 చొప్పున ఫైనలైజ్ చేసుకొని మరి అక్కడున్న ఎలక్షన్కు టైంకి మరి ఎవరికైతే ఎక్కువ ప్రజాదరణ ఉంటుందో, కార్యకర్తలు ఎవరికి అభిమానం ఉంటుందో వారికి సీట్ ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు ఫిక్స్ అయినట్లు సమాచారం. మరి రాబోయే రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అగలే బెంగళూరు నుంచి మరి కొంతమంది కీలక నేతలతో కూడా మనం సమావేశాలు చేసినట్లు ఇంతకుముందు వీడియోలో చేసాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి కూటమిపై పోరాడేందుకు, అలాగే కూటమిని భారీగా దెబ్బ కొట్టేందుకు 2029లో ఒకవేళ బీజేపీ, జనసేన, టీడీపీ ముగ్గురు కలిసి పోటీ చేసిన అక్కడే గెలిచే విధంగా మరి ఆయన వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్న సమాచారం. మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కాపులతో, ఎస్సీలతో, ఎస్టీలతో, మొత్తం బీసీ కులాలతో మరి ఖచ్చితంగా మీటింగ్లు ఏర్పాటు చేసుకొని ఎక్కడైతే ఆయన పోగొట్టుకున్న ఓటు బ్యాంకును మరలా సంపాదించుకునే అవకాశం మరి ఉందని విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ దిశగా అడుగులు వేస్తున్నారని, మరి కూటమి ప్రభుత్వం రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే ఏ విధంగా అయితే రియాక్ట్ అవుతుందో, మరి ఇప్పటికీ హోంశాఖ కూడా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుంది అని హోంశాఖ కూడా నివేదనలు తెప్పించుకున్నట్టు సమాచారం. అక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా మరి కేటీఆర్ గారు పాదయాత్ర చేస్తే మన ప్రభుత్వానికి వచ్చే ముప్పేంటి, రాబోయే రోజుల్లో మనం గెలుస్తామా అని కూడా నివేదికలు తెప్పించుకుంటున్న సమాచారం. మరి రాబోయే రోజుల్లో మరి తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్ర ప్రభుత్వం మరి ఈ ప్రతిపక్ష నేతలు పాదయాత్రలు చేస్తే మరి ఓటర్లు వీరికి మద్దతుగా నిలబడతారా, లేకపోతే రాబోయే రోజుల్లో ఏం జరిగిద్దో చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.